Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి బిట్స్ సాట్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఈ బిట్స్ కాలేజ్ గురించి మీకు ఒక వీడియో చేశాను. దానిలో టోటల్గా బిట్స్ క్యాంపస్ యొక్క వివరాలను మొత్తం ఇచ్చాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్, అదేవిధంగా ఈసారి మనకి బిట్స్ క్యాంపసెస్లో ఒక కొత్త బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది ఏ బ్రాంచ్ ఏందనేది అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు మొత్తం బిట్స్ క్యాంపస్ యొక్క వివరాలు అనేది అర్థమవుతుంది అనమాట. మీ అందరికీ నా మనవి ఏంటంటే, వీడియో చూసినప్పుడు మీకోసం ఎంతో డేటా సేకరించి మీ ముందు పెడుతుంటాం కాబట్టి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల ఎంతోమంది విద్యార్థులకు చేరుతుంది కాబట్టి, సో అది మన ఛానల్కి అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే విషయం కాబట్టి ఒక క్షణం ఆగి మీరు అందరూ కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది. మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి, మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్, అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే ఇక్కడ 2 రకాల ఎలిజిబిలిటీ ఉంది. ఒకటి వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్కి, 2 వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరికి కలిపి అనమాట. ఎవరైతే బీటెక్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, ఇంటర్మీడియట్ యొక్క పర్సంటేజ్ అనేది కూడా 75% అనేది ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట. సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి స్టూడెంట్స్ ఎవరైతే బీ ఫార్మసీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వారు బయాలజీ చదివి ఉండొచ్చు అనమాట. అంటే బైపీసీ స్టూడెంట్స్ తీసుకోవచ్చు. కానీ వీరు ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నారు. సో ఎంపీసీ చదివి కూడా మీరు ఎవరైనా బీ ఫార్మసీ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు జాయిన్ కావచ్చు. అండ్ టెస్ట్ సెంటర్స్ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో 2 ఇచ్చారు. ఒకటి హైదరాబాద్ బిట్స్ క్యాంపస్, ఇంకోటి వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. ఆంధ్రాలో అయితే మనకి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో టెస్ట్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిలబస్ గురించి చెప్పుకున్నట్లయితే సో ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. సో ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అయితే మంచిది. సో ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ జేఈ మెయిన్స్ రేంజ్లోనే ఉంటుంది. సో కాబట్టి జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఫీజెస్ కూడా ఇక్కడ ఇచ్చాను మీకు. నేను అడ్మిషన్ ఫీజే ఒక 53,900 ఉంటుంది. అండ్ పిలానీ, గోవా అండ్ హైదరాబాద్ అండ్ మెయిన్ క్యాంపస్ యొక్క ఫీజెస్ కూడా ఇక్కడ ఇచ్చాను. సో పర్ సెమిస్టర్ దాదాపు 2,60,000 నుంచి 2,70,000 వరకు ఉంటుందన్నమాట. సో ఇదొకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్ ప్యాకేజ్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు 2023లో 75 to 60 lakhs per annum వచ్చిందన్నమాట. ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే, మన బిట్స్ పిలానీ కాలేజ్లో అటెండెన్స్ పాలసీ అనేది 0 అనమాట. అటెండెన్స్ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు 4 yearsలో మీకు ఏ 1 yearలో అయినా ఏదైనా స్టార్టప్ రెడీ చేయాలి, మీరు బ్రేక్ తీసుకుందాం అనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట. అటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి కాలేజెస్ ఈ బిట్స్ కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో మొత్తం 130 క్వశ్చన్స్ మీకు అడుగుతారు. ఈ 130 క్వశ్చన్స్లో ఫిజిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ ఒక 20 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే మ్యాథమెటిక్స్, అండ్ బైపీ స్టూడెంట్స్ అయితే బయాలజీ ఒక 40 క్వశ్చన్స్ అనమాట. మొత్తం 130 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. మీరు ఏదైనా తప్పుగా ఆన్సర్ ఇచ్చారంటే -1 మార్క్స్ అనేది కట్ అవుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. మొత్తం 390 మార్క్స్కి మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు
అప్లై చేయాలనుకున్నట్లయితే సెషన్ 1కి అప్లై చేయాలనుకున్నట్లయితే సో మీకు మేల్ క్యాండిడేట్కి అయితే 3400 ఉంటుంది, ఫీమేల్కి అయితే 2900, అది ఇండియా అండ్ నేపాల్కి. దుబాయ్ క్యాంపస్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం 7000 ఉంటుంది అనమాట, ఫీమేల్కి అయినా మేల్కైనా. అండ్ బోత్ సెషన్స్కి సెషన్ 1 సెషన్ 2 రెండింటికి అప్లై చేయాలనుకున్నట్లయితే సో 5400, బాయ్స్కి. గర్ల్స్కి అయితే మీకు 4400 అనమాట. అదే దుబాయ్ క్యాంపస్కి మీరు 2 సెషన్స్ అప్లై చేయాలనుకున్నట్లయితే 9000 పే చేయాల్సి ఉంటుంది. ఇక మనకి బ్రాంచెస్ గురించి చెప్పుకున్నట్లయితే మీకు చెప్పాను కదా, ఈసారి ఒక కొత్త బ్రాంచ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందని చెప్పేసి, అదే బీఈ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట. ఇక్కడ మీకు బ్రాంచెస్ ఇచ్చాను, అదేవిధంగా ఎదురుగా క్యాంపస్ ఇచ్చారనమాట. ఎక్కడైతే టిక్ కొట్టి ఉందో ఆ బ్రాంచ్ అనేది ఆ క్యాంపస్లో ఉందని అర్థం అనమాట. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఆల్ 4 క్యాంపస్లో ఇవ్వడం అనేది జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఆల్ 4 క్యాంపస్లో ఉంది, ఈసీఈ 4 క్యాంపస్లో ఉంది, ఎలక్ట్రానిక్స్ కూడా ఎలక్ట్రికల్ కూడా మీకు అన్ని క్యాంపస్లో ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీకు వేరియస్ క్యాంపస్లో అవైలబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్. వాటితో పాటు బీ ఫార్మసీ కావచ్చు, ఎంఎస్సి బయాలజికల్ సైన్సెస్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎకనామిక్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఎంఎస్సి జనరల్ స్టడీస్ కూడా ఏ క్యాంపస్లో అవైలబిలిటీ ఉన్నాయో ఇక్కడ మీకు డేటా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ముఖ్యంగా మనం యొక్క డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో 14th జనవరి నుంచే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఫస్ట్ వారు 15th అన్నారు కాబట్టి నేను ఆగాను, బట్ 14th నుంచే ఇచ్చేశారు. సో మీకు డెడ్ లైన్ వచ్చేసి ఏప్రిల్ 11th వరకు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, సెషన్ 1కి అండ్ 2 సెషన్లు కలిపి కూడా. అండ్ మీరు ఏదైనా ఎడిటింగ్ ఆప్షన్స్ అనేది మాత్రం మీకు ఏప్రిల్ 15th నుంచి 19th వరకు ఇస్తారు. అండ్ టెస్ట్ సెంటర్ అలాట్మెంట్ వచ్చేసి మీకు May 1st ఉంటుంది. అండ్ రిజర్వ్ డేట్ అంటే మీరు డేట్ రిజర్వ్ చేసుకోవడానికి కూడా మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి కూడా May 6th నుంచి 10th వరకు ఇస్తారనమాట. అండ్ మీ హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే May 15th మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సెషన్ 1కి. సెషన్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే సో May 22 నుంచి June 10th వరకు మనకి అప్లికేషన్ విండో ఓపెన్ అయి ఉంటుంది. ఎడిటింగ్ ఏమన్నా తప్పులు మీరు చేసుకున్నట్లయితే June 11-12 మీకు ఛాన్స్ ఇస్తారు. టెస్ట్ సెంటర్ అవాల్మెంట్ June 13th ఉంటుంది. అండ్ మీ రిజర్వ్ డేట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకోకపోయినట్లయితే వారే మీకు ఆటోమేటిక్ అలాట్ చేస్తారు కాబట్టి అది ఎక్కడైనా పడవచ్చు కాబట్టి మీరే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్స్ మాత్రము June 19th మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ రోజు మీకు రావడం జరుగుతుంది. ఇక మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా అంటే అప్లై ఫర్ అడ్మిషన్స్ 12th మార్క్స్ అంటే కౌన్సిలింగ్ అంటే ముందు ఇక్కడ ఇటరేషన్ 1, 2, 3 అంటే కౌన్సిలింగ్స్ అనమాట. అండ్ మీకు బిట్సాట్ ఎగ్జామే కాకుండా ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉంటారో అంటే ఇండియాలో ఉన్నటువంటి బోర్డ్స్ అయితే ఉన్నాయో, స్టేట్ బోర్డ్స్ కావచ్చు, సెంట్రల్ బోర్డ్స్ కావచ్చు, వాటిలో ఉన్నటువంటి స్టేట్ టాపర్స్ అనమాట. అంటే స్టేట్ ర్యాంకర్ 1 వారు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. వారు అప్లై చేసుకోవడానికి టైం వచ్చేసి మనకి June 1 నుంచి 28 వరకు ఇచ్చారనమాట. వారు కూడా ఎడిటింగ్ మార్క్స్ కానీ ఇంకేమైనా అప్లికేషన్ ఎడిట్ చేయాలనుకున్నట్లయితే June 29th to 30th వరకు టైం ఇస్తారు. అండ్ అడ్మిట్ లిస్ట్ విత్ వెయిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇటరేషన్ 1 అంటే కౌన్సిలింగ్ రౌండ్ 1 అనేది ఇరిటేషన్ 1 అనుకోవచ్చు మీరు. అది July 3rd ఉంటుంది. అది ఫీజు ఎప్పుడు పే చేయాలో కూడా అక్కడ మీకు పక్కన ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ రౌండ్కి మీకు July 11th ఇచ్చారు. అదేవిధంగా థర్డ్ రౌండ్ వచ్చేసి మీకు July 19th అనమాట. ఇలా మీకు మొత్తం డేట్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు మిగతావి అనమాట. అంటే మీరు కౌన్సిలింగ్లో పాల్గొన్న తర్వాత మీరు ఏలోపు ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆ వెబ్సైట్ విజిట్ చేసి చూడండి. ఇక్కడ మీకు క్లాస్ వర్క్ అనేది మాత్రం August 2nd నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందనమాట. అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెబ్సైట్లో కూడా వాళ్ళు వివరాలు ఇచ్చారు. మొత్తం అప్లికేషన్లో మీకు ఏమన్నా అడ్మిషన్ ఫీజు రిలేటెడ్గా ఉన్న అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ bitsat@pilani మెయిల్ చేయొచ్చు. అండ్ ఫీజ్ పేమెంట్ అండ్ రిసిప్ట్ రిలేటెడ్ క్వరీస్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ మెయిల్ చేయొచ్చు మీరు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు అన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఐఐటీస్ తర్వాత సో జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ తర్వాత ఇంపార్టెంట్గా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి ఈ కాలేజ్ వచ్చేసి బిట్స్ క్యాంపస్ అనమాట. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది మనకి అబౌవ్ 15 lakhs ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ బీఎస్సీ అండ్ ఎంఎస్సీలలో మీకు సీట్ వచ్చినా కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ మీరు బీటెక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ మీరు మిస్ కావద్దు. ఇంకా పూర్తి వివరాల కోసం మాత్రం మీరు ఆ వీడియో చూడండి. అండ్ ఇదైతే మీరు అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూసుకోండి. అప్లై చేసే ముందు మీరు కూడా ఒకసారి క్లియర్ కట్గా అప్లికేషన్ ఫామ్ని చదివి అప్లై చేయండి. మళ్ళీ మీ ముందు వేరే వీడియోతో ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.